పవన్ కళ్యాణ్ పాచిపోయిన సిమెంట్ తో హడావిడిగా పనులు చేస్తే అవి కూలిపోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటూ కూడా కొంత ఆగ్రహానికి గురయ్యారు ఆయన. ఏడాది కూడా టైం లేదు, మీరేం చేస్తారో అనేటువంటి భయంతోనే మీటింగ్ పెట్టాను అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇక ప్రణాళిక లేకపోతే ప్రధాని మోదీ నిధులివ్వరని కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. గోదావరి పుష్కరాలకి ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించాలి. ఒక రాజమండ్రిలోనే కాకుండా 274 పంచాయతీల్లో 274 గ్రామ పంచాయతీలో పుష్కర స్నానాలు, పుష్కరాలకు 10 కోట్ల రూపాయల నిధులు, 10 కోట్ల రూపాయల మంది భక్తులు వస్తారని, 10 కోట్ల మంది భక్తులు వస్తారని ఆయన అంచనా వేస్తున్నారు. సో ఆయన నిధులు కాదు 10 కోట్ల మంది అన్నారు ఆయన. సో 10 కోట్ల మంది వస్తారని అంచనా వేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. సో 2027లో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తుప్పు పట్టిపోయినటువంటి సిమెంట్తో అరకొర పనులు చేస్తే అవి కూలిపోతాయి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఏం చేస్తారనేటువంటి భయంతోనే నేను ఈ మీటింగ్ పెట్టాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురయ్యారు. మరోవైపు ఎటువంటి ప్రణాళిక లేదా అండ్ క్వశ్చన్ చేస్తూ సీరియస్ అయ్యారు ఆయన. 10 కోట్ల మంది వస్తారు, ప్లాస్టిక్ నిషేధించాలి, మీరు సరిగ్గా పనులు చేయకపోతే మోదీ నిధులు ఇవ్వరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. ఇన్ డీటెయిల్డ్గా మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. అంతకంటే ముందు ఒకసారి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు చూద్దాం. I think నీటిలో మీరు హడావిడిగా చేస్తే I don't want to end up like what had happened before. Yes, sir. That's time period. That is not a good sign, and that's an administration failure right now. Again, if you are not prepared, I think we should not take it to a high note. And I want us to be practical, please. To all the ministers, including the Honorable CM, please give a very honest feedback. మీరు కూడా నాకు ఎలా చెప్పారు సుబ్బరాజ్ గారు, మీరు పార్టీ నాయకులతో మాట్లాడి ఒకసారి తెలియజేయండి. ఎందుకంటే ఇది మన అందరం కూర్చొని కలెక్టివ్ ఎఫర్ట్ తీసుకుని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మీరు 8,000 కోట్లు పైచలు 8,800 కోట్లు 7,369 పనులు, ఇప్పుడు దాకా డిపిఆర్స్ లేవు, ఇప్పుడు దాకా మనం కూర్చోబెట్టి అసలు ఎన్ని టెండర్ స్టేజ్ ఏమి లేవు. అండ్ వి జస్ట్ హ్యావ్ 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటి పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ తర్వాత ప్రాణాలు. Because I don't want that kind of brand name for AP, for NDA government. Either we do it in a most concrete manner, dedicated గా మనసవాచ కర్మ చేయాలి, లేదంటే దీన్ని ఒకసారి మనం ఆలోచించాలి. మీరు ఒకసారి క్యాబినెట్ లో కూడా మేము దీని గురించి మాట్లాడతాం. మీరు పిఎం గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళబోయే ముందు, ఐ వాంట్ దిస్ ప్రిపేర్డ్నెస్ బై ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్. అలా ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అంటారు. పర్సన్ వాళ్ళు చాలా ఇన్ డీటెయిల్ గా లైన్ బై లైన్ అడుగుతారు. థ్రెడ్ బేర్ అనాలిసిస్ ఉంటుంది వాళ్ళ దగ్గర, క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు, ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారు ప్రతి రూపాయికి. అందుకే మనం కూర్చోబెట్టంటే నా దగ్గర ఏముందంటే అసలు ఇప్పుడే 274 పంచాయతీలు ఉన్నాయి. 274 పంచాయతీలకి మీరు చెప్పాల్సింది ఏంటి? we have identified 274 panchayats from different directions. You can go to this nearest మీకు పుష్కర్ ఘాట్ ఇక్కడ ఉంది మీకు. Here it can accommodate around 10,000 people. This particular పుష్కర్ ఘాట్ and this particular panchayat can accommodate around 8,000 people. Your way out is this. మీరు ఖమ్మం నుంచి రావచ్చు. ఇలా చెప్పడానికి అసలు ఎక్కడ టూరిజం దగ్గర నుంచి ప్లాన్ లేదు. అందరూ కూర్చోబెట్టి రాజమండ్రి మీద దృష్టి కేంద్రీకృతం అయింది తప్ప ఇది మీరు ఇలా ఎక్స్పాండ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమండ్రి కెన్ నాట్ టేక్ ఇట్. ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్ నాకు అనిపించలేదు, ఆ భయం వేసి వచ్చాను పైన చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు నేను షెకావత్ గారితో వచ్చినప్పుడు ఓపెన్ చేసి మనం ఇదే చుట్టూ తిరుగుతున్నాం. మీరు ఈ 4-5 రోప్ వేస్ అండ్ ఫ్లై వేస్ చెప్తే ఐ థింక్ దట్ డజంట్ సర్వ్. ఆ గ్రాండర్ విజన్ లేదు. ఒకసారి మీరు కూర్చోబెట్టి నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నానంటే, లెట్ us టేక్ ఎ టాస్క్ ఫోర్స్. అన్ని మన కింద ఉన్నాయి. ఎనీ పొల్యూషన్ ఇవన్నీ కూర్చోబెడతాం. కాకినాడ లెట్ us బీ ప్రిపేర్డ్ ఫస్ట్. ఇప్పటి వరకు ఎటువంటి ప్లాన్ లేదు. తుప్పు పట్టిపోయిన సిమెంట్తో ఏర్పాట్లు చేస్తే కూలిపోతే గతంలో వాదిరిగా పరిస్థితి నాకు అక్కర్లేదు, నాకు అది వద్దు. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇక పుష్కరాలు అనగానే రాజమండ్రి ఒకటే కాదు, ఎక్స్పాండ్ చేయండి. ఇది పవన్ కళ్యాణ్ అంటున్న మాట. 274 గ్రామ పంచాయతీలో పుష్కర స్నానాలు ఏర్పాటు చేయాల్సిందే. పుష్కరాలకి 10 కోట్ల మంది వస్తారు. సో వాటికి తదనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాల్సింది. ఇంకా ఏడాది టైం ఉంది. వాట్స్ యువర్ ప్లాన్స్? ఇది అధికారులు అడిగిన క్వశ్చన్. ఆయన సరైనటువంటి రీతిలో పనిచేయకపోతే మోదీ నిధులు ఇవ్వరని కూడా మాట్లాడుకొచ్చారు. ప్లాస్టిక్ నిషేధించాలి, పబ్లిక్ ఎవరికి ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అక్కడ పనులు జరిగే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి. సో కీప్ ఇట్ ఇన్ మైండ్ దట్ మీరు డెఫినెట్గా గతంలో మాదిరిగా పరిస్థితి ఉండదు.
గతంలో ఉన్నట్టుగా పరిస్థితి ఉండదు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. గతంలో జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకొని ఎప్పటికప్పుడు మంచి ఇంకా ఓవర్కమ్ చేసుకునే విధంగా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, సో ఏంటి పవన్ కళ్యాణ్ 2027లో జరగబోయేటువంటి పుష్కరాలకు సంబంధించి ఇప్పటి నుంచి ఏర్పాట్లు మొదలుపెట్టారు, అధికారులకు క్లాస్ కూడా పీకారు. సో అధికారుల వైపు నుంచి రియాక్షన్ ఏంటి? ఎటువంటి ప్లాన్తో ఉన్నారు ఆయన? ఆ పుష్కరాల ఏర్పాటు కోసం ఎటువంటి స్కెచ్ గీస్తున్నారు? ఎస్ మనోజ్, ఏదైతే రాజమండ్రిలో అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు పర్యటించారో అందులో ఏదైతే రాబోయే 2027 పుష్కరాలకు సంబంధించిన పనుల పురోగతి ఏ విధంగా ఉంది, అలాగే పనులు ఏ విధంగా జరుగుతున్నాయో దానిపై కూడా పరిశీలించి ఈ రోజు రాజమండ్రి పుష్కర ఘాట్ దగ్గర అయితే అక్కడ నుంచి బయలుదేరి ఆ యొక్క ఘాట్ని పరిశీలించిన తర్వాత బోట్లో అయితే కోటిలింగాల ఘాట్ వరకు వెళ్ళారు. అంతకు ముందు మధ్యలో ఏదైతే అక్కడ ఉన్నటువంటి కణాలు కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఘాట్లను కూడా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు, రాజమండ్రిలో ఉన్న వ్యర్థాలను కూడా పరిశీలించిన తర్వాత ఆయన రాజమండ్రి మున్సిపల్ కార్యాలయంలో అయితే సమీక్షా సమావేశం అయితే అధికారులతో నిర్వహించిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే తీవ్రంగా ఆ అధికారుల పైన అలాగే నాయకుల పైన కూడా తీవ్రంగా మండిపడినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పనులు గత కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నాయి. అలాగే సంవత్సరం క్రితం ఆయన కొన్ని నెలల క్రితమే పవన్ కళ్యాణ్ చేతుల మీదుగానే ఆ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రిలో పనులు ఏ విధంగా ఉన్నాయి దాని మీద చూస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిలో ఆయన అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రధానంగా పనులు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదని కూడా ఆయన అయితే అధికారులకు అయితే చెప్పడం జరిగింది. ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ అయితే సీఎం చంద్రబాబుకి అయితే అధికారులు ఉన్నట్టు వాస్తవాలు చెప్పాలి అని కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయంపై కేబినెట్ లో చర్చించడం జరుగుతుంది. అంతేకాకుండా ఇది ముందస్తు ప్రణాళిక లేకుండా పుష్కరాలకు ఏ విధంగా వెళ్తారు, 10 కోట్ల మంది భక్తులు వస్తారు, భక్తులకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఏ విధంగా మీరు చేస్తారు, అలాగే అంతేకాకుండా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ పై విషయంలో కూడా ఆయన అయితే అసంతృప్తిగానే ఉన్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. ఎందుకంటే ఆ పనుల విషయంలో అలాగే పర్యాటక శాఖ నుంచి కూడా ఎటువంటి ప్లానింగ్ లేదని కూడా ఆయన అయితే మండిపడినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఎక్కడ రాజమండ్రిలో పుష్కరాలు అంటే కేవలం రాజమండ్రి మాత్రమే కాదు, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఈ పుష్కరాలు విస్తరించి ఉంటాయి. దాదాపుగా 274 గ్రామాలలో ఈ పుష్కరాలు అయితే జరుగుతున్న నేపథ్యంలో కేవలం మీరు రాజమండ్రిలోనే దృష్టి పెట్టారని కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం పుష్కరాలు అనేవి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా 6 జిల్లాలలో ఈ విస్తరించి ఉన్న నేపథ్యంలో పనులకు సంబంధించినటువంటి ప్రీ ప్లాన్ లేదు. అంతేకాకుండా ఆ పనులు ఏ విధంగా నిర్వహించాలన్నా సరే కనీసం దానికి సంబంధించిన కేంద్రం నుంచి నిధులు తేవాలన్నా సరే సరైన ప్రణాళిక ఉండాలి. కేంద్రాన్ని నిధులు ఏ విధంగా అడుగుతాం, మీ దగ్గర సరైన ప్లానింగ్ లేదు. ఆ ప్లానింగ్ లేకపోవడంతో నిధులు ఏ విధంగా తెస్తారు, ఇష్టానుసారంగా కట్టేసి ఆ పుష్కరాల యొక్క సంవత్సర కాలం ఉంది అంటే దగ్గర చేసి మీరు ఆ పాసిపడిపోయిన సిమెంట్ తోని అలాగే ఇసుకతోని మీరు కట్టేస్తే, హడావడిగా కట్టేస్తే ఆ జరగడానికి ప్రమాదాలు జరుగుతుంటాయి, అది కూలిపోతుంటాయి. ఈ విధంగా కూటమికి అయితే ఆ చెడ్డ పేరు వచ్చే విధంగా మాత్రం చేస్తానంటే మీరు ఊరుకునేది లేదు. కానీ ఇవన్నీ కూడా సరైన ప్రణాళిక లేదని తెలిసిన తర్వాతే నేను రాజమండ్రి అవుటావుటిన ఈ పుష్కరాల ఏదైతే పుష్కరాలకు సంబంధించిన పనుల పర్యవేక్షణ సంబంధించి నేను భయపడే ఏ విధంగా ఉన్నాయని తెలిసిన తర్వాత అక్కడ సరిగా పనుల్లో ప్రీ ప్లాన్ లేకపోవడం వల్లే అని నా విషయానికి వచ్చింది, నా దృష్టికి వచ్చిన తర్వాత నేను భయపడి ఒకటావుటినైతే ఇక్కడికి రావడం జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇదే విషయాన్ని అధికారులు ఉన్నట్టుగా సీఎం చంద్రబాబుకు చెప్పాలి. చంద్రబాబు చెప్పిన తర్వాత మేము ఇదే విషయాన్ని కేబినెట్ లో చర్చించి పనులు ఏ విధంగా జరగాలి, అలాగే పుష్కరాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు గతంలో 2015లో జరిగినటువంటి ఈ యొక్క అవాంఛనీయ సంఘటనలు ఏవైతే ఉన్నాయో తొక్కిసలాట సంఘటనలు కూడా జరగకుండా ఉండాలంటే మాత్రం మనం పగడబందీ ఏర్పాట్లు చేయాలి. ఈ యొక్క దీనికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ అయితే నిర్వహిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించిన ఇప్పటి వరకు కూడా ఈ నిధులు కేటాయించి ఏదైతే 8,000కు సంబంధించి కోట్ల నిధులు సంబంధించిన ఏవి కూడా డిపిఆర్లు కూడా ఇప్పటికింకా సిద్ధం కాలేదు, కాంట్రాక్ట్ పనులు టెండర్లు పెళ్ళలేదు. ఇవన్నీ కూడా ఏ విధంగా చేయకుండా మీరు అడవడిగా దగ్గర చేసి ఏ విధంగా చేసేస్తారని కూడా ఆయన మండిపడ్డారు. దీనికి ప్రత్యేకంగా ప్రణాళిక చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. అంటే ముఖ్యంగా రాజమండ్రి ఈ యొక్క అధికారులతో ముఖ్యంగా ఏదైతే 6 జిల్లాలకు సంబంధించిన
అధికారులతో టాస్క్ ఫోర్స్ అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తా అన్నారు. ఆ టాస్క్ ఫోర్స్ లో ప్రధానంగా అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఏర్పాటు చేసి ఈ ప్రత్యేకంగా ఈ టాస్క్ ఫోర్స్ అయితే పుష్కర పనులకు సంబంధించిన వాటిపైన దృష్టి పెట్టి వాటిపైన నిరంతరం కూడా పనిచేస్తా అన్నారు. అంతేకాకుండా పొల్యూషన్ బోర్డు నుంచి ప్రత్యేకంగా 100 కోట్ల నిధులు ఇస్తున్నారు. ఆ యొక్క గ్రామాలకు అన్ని కలుపుకుని 100 కోట్ల నిధులుగా వచ్చేటువంటి భక్తులకు పొల్యూషన్ అంటే రాజమండ్రిలో ఇప్పుడు ఉన్నటువంటి ఆ చెత్త చెదారం ప్లాస్టిక్ అన్ని కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. దానికి సంబంధించిన ఆ కణాలు కూడా పరిశీలించారు. ఆ నల్ల ఛానల్ కణాల్లో కూడా ఆ వ్యర్థాలు ఏ విధంగా వదులుతున్నారో ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన వాటిపై కూడా పనులపై కూడా పవన్ కళ్యాణ్ అయితే సమీక్షించి ఇవన్నీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ పుష్కరాలకు సంబంధించిన 2027 పుష్కరాలకు సంబంధించి అలాగే జూన్ 26 అలాగే జూలై 7 వరకు జరుగుతున్న నేపథ్యంలో అలాగే 10 కోట్ల మంది భక్తులకైతే మనం సౌకర్యాలు చేయడంలో మనం ఈ విధంగా అయితే విఫలమవుతాము. కనీసం ప్లానింగ్ అనేది కంపల్సరీ ఉండాలని కూడా అధికారుల పైన నాయకులపై కూడా మండిపడ్డారు. ఇదే విషయంపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇప్పటి వరకు కూడా ఈ పుష్కరాలకు సంబంధించిన దానిపై ఎటువంటి మీటింగ్ కూడా పెట్టలేదంటూ కూడా ఆయన అయితే ప్రస్తావించడం జరిగింది. ఆ విషయంతో పాటు మిగిలిన అన్ని విషయాలు సోము వీర్రాజు అయితే మీరు పుష్కరాలకు సంబంధించిన కార్యక్రమానికి మీరే ఒక ఆశాజ్యోతిగా ఉన్నారు, కేంద్రం నుంచి నిధులు కూడా మీరే తేవాలంటూ కూడా ఆయన అయితే చెప్పిన నేపథ్యంలో ఇటువంటి మొత్తం అన్ని కూడా సమీక్షించి ప్రధానంగా ఆయన అనేక విషయాలు అయితే ఈ యొక్క పుష్కరాలకు సంబంధించిన చర్చించినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ఆ ప్లానింగ్ ఇంకా సంవత్సరం ఇంకా 13 నెలల సమయం ఉంది. ఇప్పటికే పుష్కర ఘాటు దగ్గర వేసినటువంటి టైల్స్ విషయంలో అనేక ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఆ వచ్చినటువంటి భక్తులు జారిపడిపోయేటువంటి టైల్స్లు వేశారని కూడా ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన దృష్టికి వెళ్ళడం జరిగింది. ఆ దృష్టికి వెళ్తున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ అయితే సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా ఇదే విషయాన్ని కేబినెట్ లో కంపల్సరీ చర్చించి దీని పుస్తకాలు ముందస్తు ప్రణాళికతోనే వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. అంటే ముందుగా పర్యాటక శాఖ నుంచి అయితే ఆయన ఈ విధంగా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. పర్యాటక శాఖ మీద అంటే ఆయన సంబంధించిన మంత్రి, జనసేన మంత్రి అలాగే కందులు దుర్గేష్ ఆయనపై కూడా కొంచెం ఒకనొక సమయంలో మీరు ఎందుకు ప్రణాళిక చెప్పలేదు, దగ్గరుండి పనులు ఎందుకు చూడలేదు, ఎందుకు ఇంకా జరిగిపోతున్నాయని ఒక ఆర్భాటంగా చెప్పడం కాకుండా వీటిపై పూర్తి స్థాయిలో నివేదిక అయితే కంపల్సరీ కావాలని కూడా ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఆయన మధ్యాహ్నం వరకు కూడా రివ్యూ నిర్వహించి ఇప్పుడైతే తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనోజ్, మరి చూడాలి ఏదేమైనా ఈ యొక్క పుష్కరాలకు సంబంధించిన పనులు ఎటువంటి రాజీ పడే అవకాశం లేదు. 10 కోట్ల మంది భక్తులకి మనం అన్ని సౌకర్యాలు కూడా అందించాలంటూ కూడా అధికారులకైతే కడాఖండిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనోజ్, థ్యాంక్ యూ ప్రకాష్. మొత్తంగా 2027లో వచ్చేటువంటి గోదావరి పుష్కరాలకు సంబంధించి ఇప్పటి నుంచే ఏర్పాట్లని పరిశీలిస్తున్నారు పవన్ కళ్యాణ్. ఆల్రెడీ ఆయన బోట్లో అక్కడికి వెళ్ళి ఆ స్థలాన్ని మొత్తాన్ని పరిశీలించారు. సో అధికారులతో మీటింగ్ పెట్టారు. మీరు డెఫినెట్గా ఓ ప్లాన్తో ఉండాలి. ప్లాన్ లేదు, ఏడాది సమయం మాత్రమే ఉంది. సో తుప్పటిపోయిన సిమెంట్తో చేసి ప్రభుత్వాలకి చెడ్డ పేరు తీసుకురాకండి. 10 కోట్ల మంది జనం వస్తారు, వారందరూ తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ క్లాస్ తీసుకున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ అధికారులతో ఎటువంటి క్లాస్ తీసుకున్నారు, వారితో ఏం మాట్లాడారో చూద్దాం. నీటిలో మీరు హడావిడిగా చేస్తే ఐ డోంట్ వాంట్ ఎండ్ అప్ లైక్ వాట్ హ్యాపెన్ బిఫోర్. That's time period. That is not a good sign, and that's an administration failure right now. Again, if you are not prepared, I think we should not take it to a high note. And I want us to be practical, please. To all the ministers, including the Honorable CM, please give a very honest feedback. మీరు కూడా నాకు ఎలా చెప్పారు సుబ్బరాజ్ గారు, మీరు పార్టీ నాయకులతో మాట్లాడి ఒకసారి తెలియజేయండి. ఎందుకంటే ఇది మన అందరూ కూర్చొని కలెక్టివ్ ఎఫర్ట్ తీసుకుని కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మీరు 8,000 కోట్లు పైచలు 8,800 కోట్లు 7,369 పనులు ఇప్పుడు దాకా డిపిఆర్స్ లేవు. ఇప్పుడు దాకా మనం కూర్చోబెట్టి అసలు ఎన్ని టెండర్ స్టేజ్ ఏమి లేవు. అండ్ వి జస్ట్ హ్యావ్ 1 year. ఆ తర్వాత హడావిడిగా కట్టేసి పాచిపోయిన సిమెంట్లతోటి పొడి ఇసుకతో కడితే కూలిపోతే మళ్ళీ తర్వాత ప్రాణాలు. బికాజ్ ఐ డోంట్ వాంట్ దట్ కైండ్ ఆఫ్ బ్రాండ్ నేమ్ ఫర్ ఏపీ, ఫర్ ఎన్డీఏ గవర్నమెంట్. Either we do it in a most concrete manner, dedicated గా మనసవాచ కర్మ చేయాలి, లేదంటే దీన్ని ఒకసారి కొంత ఆలోచించాలి. ఇది మీరు ఒకసారి క్యాబినెట్ లో కూడా మేము దీని గురించి మాట్లాడతాం. మీరు పిఎం గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళబోయే ముందు, ఐ వాంట్ దిస్ ప్రిపేర్డ్నెస్ బై ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్.
అంటే ఎంతసేపు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు అంటారు కోర్సు. వాళ్ళు చాలా ఇన్ డీటెయిల్ గా లైన్ బై లైన్ అడుగుతారు. థ్రెడ్ బేర్ అనాలిసిస్ ఉంటుంది వాళ్ళ దగ్గర, క్రిటికల్ అనాలిసిస్ చేస్తారు, ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తారు ప్రతి రూపాయికి. అందుకే మనం వాళ్ళు కూర్చోబెట్టంటే నా దగ్గర ఏముందంటే అసలు ఇప్పుడే 274 పంచాయతీలు ఉన్నాయి. 274 పంచాయతీలకి మీరు చెప్పాల్సింది ఏంటి? we have identified 274 panchayats from different directions. You can go to this nearest మీకు పుష్కర్ ఘాట్ ఇక్కడ ఉంది మీకు. Here it can accommodate around 10,000 people. This particular Pushkar Ghat and this particular panchayat can accommodate around 8,000 people. Your way out is this. మీరు ఖమ్మం నుంచి రావచ్చు. ఇలా చెప్పడానికి అసలు ఎక్కడ టూరిజం దగ్గర నుంచి ప్లాన్ లేదు. అందరూ కూర్చోబెట్టి రాజమండ్రి మీద దృష్టి కేంద్రీకృతమైంది తప్ప ఇది మీరు ఇలా ఎక్స్పాండ్ చేయకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజమండ్రి కెనాట్ టేక్ ఇట్. ఎందుకంటే ఆ ప్రిపేర్నెస్ నాకు అనిపించలేదు, ఆ భయం వేసి వచ్చాను పైన చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు నేను షెకావత్ గారితో వచ్చినప్పుడు ఓపెన్ చేసి మన ఇదే చుట్టూ తిరుగుతున్నాం. మీరు ఈ 4-5 రోప్ వేస్ ఫ్లై వేస్ చెప్తే ఐ థింక్ దట్ డజంట్ సర్వ్. ఆ గ్రాండర్ విజన్ లేదు. ఒకసారి మీరు కూర్చోబెట్టి నేను ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నానంటే లెట్ us టేక్ ఎ టాస్క్ ఫోర్స్. అన్ని మన కింద ఉన్నాయి. ఎనీ పొల్యూషన్ ఇవన్నీ కూర్చోబెడతాం. కాకినాడకి 1 year లో మీరు హడావిడిగా చేస్తే ఐ డోంట్ వాంట్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU